పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. మనం రోజువారీ జీవితంలో ఆన్లైన్ షాపింగ్కు ఎంతలా అలవాటు పడిపోయామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క క్లిక్తో వస్తువులు మన ఇంటి ముందుకే వస్తాయి. కానీ అలా మన ఇంటి తలుపు తట్టే డెలివరీ ఏజెంట్లు ఎంతవరకు నమ్మకస్తులు? బెంగళూరు నగరంలో జరిగిన ఒక ఘోరమైన ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా ఒంటరిగా ఉండే మహిళలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇక ఈ కామర్స్ దిగ్గజ సంస్థకు చెందిన డెలివరీ బాయ్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చి ఏకంగా ఒక మహిళ ఇంట్లోకి బలవంతంగా చొరబడి అసభ్య ప్రదర్శనకు పాల్పడ్డాడు. అసలు ఆ రోజు మున్నెకొలాల ప్రాంతంలో ఏం జరిగింది? ఆ మహిళ ఆవేదనకు కారణమేంటి తెలుసుకుందాం. బెంగళూరులోనే మున్నెకొనాల ప్రాంతంలో నీలోఫర్ ఫాతిమా అనే మహిళ నివసిస్తున్నారు. ఆ రోజు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. అదే సమయంలో ఆమె బుక్ చేసుకున్న పార్సిల్ను డెలివరీ చేయడానికి ఒక ఏజెంట్ వచ్చాడు. పార్సిల్ ఇచ్చే క్రమంలో అతను ఆ మహిళను టాయిలెట్ వాడుకోవాలి, లోపలికి రానివ్వండి అని అడిగాడు. తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నానని, అపరిచితులను లోపలికి రానివ్వడం కుదరదని నీలోఫర్ చాలా సున్నితంగా స్పష్టంగా తిరస్కరించారు. కానీ ఆ డెలివరీ బాయ్ వినలేదు. ఆమె మాటలను బేఖాతరు చేస్తూ కనీసం చెప్పులు కూడా తీయకుండా బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డాడు. వాష్రూమ్లోకి వెళ్లిన అతను బయటకు వచ్చి చేసిన పని చూసి నీలోఫర్ గుండె ఆగినంత పనైంది. ఆమె కళ్ల ముందే అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కళ్ల ముందు జరుగుతున్న ఘోరాన్ని చూసి నీలోఫర్ భయపడి వెనకడుగు వేయలేదు. ధైర్యం తెచ్చుకొని ఆ నిందితుడి ప్రవర్తనను వీడియో తీశారు. అతను అక్కడి నుంచి వెళ్లిన వెంటనే సమాజానికి అసలు రంగు చూపించడానికి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ పోస్ట్ కాస్త బెంగళూరు పోలీసుల దృష్టికి వెళ్ళింది. మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేసే పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. మార్తహళ్లి పోలీసులు వేగంగా బాధితురాలిని సంప్రదించి పూర్తి వివరాలు సేకరించి డెలివరీ బాయ్ను అరెస్ట్ చేశారు. ఆ డెలివరీ బాయ్ విజయ్ మల్లికార్జున్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తీవ్రంగా స్పందించింది. నిందితుడు విజయ్ మల్లికార్జున్ తక్షణమే విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు పోలీసుల దర్యాప్తునకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలిపింది. ఆమె డెలివరీ పార్ట్నర్స్ అందరికీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుందని, అయినా ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, దీనిపై కఠిన చర్యలు ఉంటాయని సంస్థ పేర్కొంది. What bhaiya? I don't allow anyone. I don't allow anyone. What is this, huh? What is this, huh? What is this, huh? What are you thinking about me? No, what are you thinking about me? No. Wait, I will do police case. I help you. I told I won't allow anyone in my home. No, I will do police complaint. Wait, I will do parcel लेके पेमेंट कर रही थी. मेरे को बोलता मैम मेरे को वॉशरूम जाना है. मैं बोली नहीं भैया मैं अलाउड नहीं करूंगी, सॉरी. बहुत फोर्स करने लगे. नहीं मैम प्लीज मेरे को जाना है, बहुत इमरजेंसी. थोड़ा करना और इंग्लिश मिक्स करके बात करना. मैं बोली नो सर मैं आपको नहीं अलाउ करूंगी, आई एम सॉरी. बहुत फोर्स कर. तो बोली नहीं सर मैं अकेले रहती हूँ, मेरे घर में फैमिली भी नहीं है अभी, मैं आपको नहीं अलाउ करूंगी. मैं किसी को नहीं अलाउ करती हूँ. अब इनका सिचुएशन अच्छा नहीं चल रहा है. आई एम सॉरी, ट्राई टू अंडरस्टैंड. इतना फोन किया मैं नहीं बोली. उसके बाद मैं दरवाजे के अंदर से खड़ी थी. अंदर शूज निकाल के फोर्सफुली वॉशरूम चले गया. मैं उसको मना भी करी, फोर्सफुली चले गया.